హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసేయండి. హ్యాపీగా మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి సమాధానం చెప్పేసేయండి. పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోండి. అనుకుంటుగానే కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. ఫస్ట్ కాలర్ని చూద్దాం. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాగలక్ష్మి అండి, ఈస్ట్ గోదావరి. ఓకే, నాగలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. హౌస్ వైఫ్. పనులన్నీ అయిపోయాయి ప్రశాంతంగా? అవునండి. ఓకే, హ్యాపీగా పనులన్నీ అయిపోయి చక్కగా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. ఎక్కువగా అవునండి. బీఆర్కే న్యూస్లో ఏది చూస్తుంటారు? మీ పుట్టింటి పట్టేసి వస్తానండి. ఇంకా పుట్టింటి పట్టుచీర కాకుండా? ఆనంద సిద్ధి, ఓకే, ఆనంద సిద్ధి, ఇంకా బరాబర్ ముచ్చట్లు, న్యాయవేదిక. అవునండి. అప్పుడే 5 టైమ్స్ చేశానండి, ఓడిపోయానండి. ఓకే, కాల్ చేశారా ఇంతకు ముందు నాగలక్ష్మి గారు? చాలా సార్లు చేశానండి. ఓకే, కానీ గెలుచుకోలేదా పుట్టింటి పట్టుచీర? గెలుచుకోలేదండి ఎప్పుడునండి. అయ్యయ్యో, ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి గట్టిగా. మీరే క్లూ ఇవ్వాలండి, ఈజీ క్వశ్చన్ ఇవ్వాలి. తప్పకుండా అండి, చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాం. మీరు కొంచెం గెస్ట్ చేసి చెప్పినట్లయితే హ్యాపీగా గెలిచేసుకోవచ్చు. ఇంకా మీ హాబీస్ ఏంటి? టైలరింగ్ అండి. టైలరింగ్ చేస్తూ ఉంటారు. అవునండి. ఓకే, సూపర్ అండి. అయితే ఫస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఆ టైంలోపు మీరు సరైన ఆన్సర్ని గెస్ట్ చేసి చెప్పాలి. అంతకంటే ముందు క్వశ్చన్ అడగాలి అంటే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? హలో, చెప్పండి, వినిపిస్తుంది కదా నా వాయిస్? ఇప్పుడు ఎండాకాలం కదండి, అవును, టిప్ చెప్తారా? పిల్లలకి వేడి ఎక్కువ చేస్తుంది కదండి. అవును. హలో, ఎండు దాకా తెచ్చండి, వాటర్ లో నానబెట్టి పిల్లలకి ఇస్తే వేడి తగ్గుతుందండి. ఎండు ద్రాక్ష తీసుకొని వాటర్లో నానబెట్టి పిల్లలకు తాగినట్లయితే వేడి మొత్తం తగ్గిపోతుంది అంటారు. అవునండి. అలా పిల్లలకు ఒకరే చేయాలి, ఎవరైనా చేయొచ్చా? పిల్లలు పెద్దవాళ్ళు కూడా తాగొచ్చండి, పిల్లలకి ఇస్తే బాగా యూజ్ అవుతుందండి. ఎండు ద్రాక్ష మాత్రమే? అవునండి. నైట్ నానబెట్టాలంటారా? మార్నింగ్ నానబెట్టుకోవచ్చండి, ఒక గంట ముందు. ఒక గంట ముందు, గంట నానితే చాలు. ఓకే, హెల్దీ టిప్ చెప్పారనమాట. అయితే ఒక పాట పాడొచ్చు కదా నాగలక్ష్మి గారు? నా వాయిస్ బాగాలేదండి. ఎందుకండి, పర్వాలేదు, మేము వింటాం. వద్దండి, చెప్పండి కదా మేడం, హెల్త్ చేయండి, టెన్షన్ వచ్చేస్తుందండి. ఓకే, టెన్షన్ ఏం అవసరం లేదు, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడైతే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. మరి క్వశ్చన్ అడిగేయమంటారా? రెడీనా? రెడీ అండి, కానీ ఈజీ క్వశ్చన్ అండి. చాలా ఈజీ క్వశ్చన్, మీరు కొంచెం ట్రై చేయండి. మూవీకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. కొంచెం ఈజీ ప్లీజ్ మేడం. ఓకేనండి, నాగలక్ష్మి గారు క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీ కదా? క్వశ్చన్ వచ్చేసి, బాపు అందాల సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, బాపు అందాల రాముడు సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? ఆల్రెడీ టైం స్టార్ట్ అయిపోయింది. ఒకసారి చెప్పండి. బాపు అందాల రాముడు సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? ఆల్రెడీ మీకు స్క్రీన్లో కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నాగలక్ష్మి గారు త్వరగా గెస్ట్ చేసేయాలి. హలో హలో, వినాయక్ అండి. ఏంటండి? వినాయక్ అండి. సంగీత దర్శకుడు అండి, లాక్ చేయమంటారా? కాదండి, వద్దండి, సంగీత దర్శకుడు అండి. టైం అయిపోయింది, త్వరగా. అయ్యయ్యో, రెహమాన్ గారు లాక్ చేయమంటారా? ఫిక్సా? ఫిక్స్ అండి. ఓకే, రెహమాన్ గారు సారీ, టైమ్ అప్ కాదండి, రాంగ్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నాగలక్ష్మి గారు, మీతో చక్కగా మాట్లాడడం జరిగింది. అలాగే మంచి టిప్, హెల్దీ టిప్, సమ్మర్కి సంబంధించింది కూడా చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కాల్ చేస్తుండండి, నో ప్రాబ్లం. మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు చూద్దాం. మరొక కాలర్ని చూసుకుందాం. హలో హలో, హాయ్ అండి, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మౌనిక అండి. మౌనిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ అండి. వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. వైజాగ్ నుంచి కాల్ చేస్తాను. ఓకే, మీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అన్నారు కదా. ఓకే, హాబీస్ ఏంటండి? టీవీ చూడటం, స్పోర్ట్స్ ఆడటం. ఏంటండి? టీవీ అండ్ స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ ఆడుతుంటారా? అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానండి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటారు. చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని? బాగా రెగ్యులర్గా ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతూ ఉంటానండి. బాగా ఏ ప్రోగ్రామ్ బాగా చూస్తుంటారు? ముచ్చట్లు, బిఆర్ ముచ్చట్లు, బరాబర్ ముచ్చట్లు బాగా చూస్తారు. అవునండి. ఇంకా ఇంకేం చూస్తారు? న్యూస్ చూస్తుంటారా? ఫాలో అవుతుంటారా? పుట్టింటి పట్టు చీర, అప్పుడప్పుడు న్యూస్ కూడా చూస్తూ ఉంటాను.
ఓకే, సూపర్ అన్నమాట. అయితే ఆ, ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు కదా, మరి మొత్తం తెలుసు కదా. క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 సెకండ్స్ టైం ఉంటుంది. హలో మౌనిక గారు, హలో, ఉన్నారా? అయ్యయ్యో, హలో. కాల్ కట్ అయిపోయినట్లుంది. సారీ, నెక్స్ట్ హలో. కాల్ చూద్దాం. హలో, హలో లక్ష్మి అండి, వినుకొండ నుంచి అండి. హాయ్ అండి లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, పనులన్నీ అయిపోయాయి, ప్రశాంతంగా టీవీ చూస్తూ కూర్చున్నారా? ప్రశాంతంగా ఉన్నామండి. 2 times ఓడిపోయినామండి. అయ్యయ్యో, అయితే ఈ రోజు ఖచ్చితంగా గెలవబోతున్నారనమాట. అవునండి, ఇక మీదయ్యా. తప్పకుండా లక్ష్మి గారు, మీకు తెలుసు కదా, క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. అవునండి. 20 సెకండ్స్ లోపు చెప్పినట్లయితే సరైన ఆన్సర్, హ్యాపీగా పుట్టింటి పట్టుచీరను గెలిచేసుకోవచ్చు. ఓకే. అందుకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? నేనండి మీ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ఇస్తారా? నన్నే క్వశ్చన్ అడుగుతారా? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మీరు వెనక్కి క్వశ్చన్ అడిగే ఇవ్వండి. ముందు ఒక పాట పాడాలి. ముందు క్వశ్చన్ అడిగి గెలిచిన తర్వాత పాట పాడతాను. అబ్బో, సరే చూద్దాం, ట్రై చేస్తాను. నేను మీ చెప్పలేకపోయినా. పేరేంటి? మీ పేరేంటి? బ్రహ్మిణి అండి. రంజని. మమత గారు దాని దగ్గర ఓడిపోయినా 2 సార్లు. ఓకే, అయితే లక్ష్మి గారు ఆ, చెప్పండి, క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అడగమంటారు. ఇప్పుడు 800 ఉన్నది కదా, అవును. నేను నెంబర్ చెప్తున్నాను కదా, మీరు 4 letters లో చెప్పాలి. 4 లెటర్స్ లో 800 అనాలా? 800 4 letters 3 కదా అంకెలు ఇచ్చాను కదా. ఏమోనండి, రావట్లేదే. అవును, మీరు తెలుగులో బ్యాంక్ రాయొచ్చు చెప్తారు. కదా 8 అని. అట్లా కాదు, లెటర్స్ 4 వస్తాయి అనమాట. ఓకే, అంటే అక్షరాలే రావాలన్నమాట. 800. అవును, 8 ముందు 0 పెట్టొచ్చు. కాదు కాదు కాదు, లెటర్స్ వస్తాయి, ఆల్ఫాబెట్స్. ఎలా అబ్బా? సరే చెప్పండి, చెప్పమంటారా? మీరు చెప్పండి లక్ష్మి గారు. డి అంటే ఎంత? ఓహో, డి అంటే 4. వామ్మో, 500, మామూలు కథ 500 కాదుగా. కదా? ఏ అంటే 1, 500 బి కదా? అంటే 2, 3 అంటే 3, డి అంటే 4. కాదు కాదు, అట్లా కాదండి, నేను చెప్పేది డి అంటే 500. ఆహా, ఓకే. తర్వాత సి అంటే 100, అంటే 3 సీలు. సి అంటే 3 సున్నాలనా? కాదండి, సి అంటే 100, మళ్ళీ సి 100, మళ్ళీ సి 100, అప్పుడు 4 letters వచ్చినాయి కదా. మరి సి 100 అని మాకు తెలియదు కదా. నేను అందుకే అడిగింది మీకు మ్యాథ్స్ లోనండి అని చెప్పన్నది. అయ్యయ్యో, భలే చెప్పేశారు మీరు. ఓకే, ఖచ్చితంగా మీరు గెలవాలనుకుంటున్నాను నేను. మరి ఇంకా అంటే మీరు ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేస్తారేమో అయితే. ట్రై చేస్తాం. కాదు లక్ష్మి గారు, ఏ క్వశ్చన్ చెప్పినా ఆన్సర్ చెప్పేటట్లే ఉన్నారు ఇంకైతే. అయ్యో, ఇది అయితే చెప్తాము. లేదు, అది కూడా చెప్పేస్తారు. ట్రై చేద్దాం, మీ దయ వల్ల కలిస్తే ఓకే. అయితే పాట పాడతా అన్నారు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి హలో లక్ష్మి గారు, పాడమంటారా? పాడండి. ఏ పాట పాడుతున్నారు? పువ్వులే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి ఆ నవ్వు. అంతేనండి. అంతేనా? అంతేనండి. క్వశ్చన్ మీద బాగా కాన్సన్ట్రేషన్. రాలేదు పాట అందుకు. ఓకే, క్వశ్చన్ మీద బాగా కాన్సన్ట్రేషన్ ఉన్నారు. పాట పాడాలి, అయిపోవాలి, నేను క్వశ్చన్ అడగాలి, ఆన్సర్ చెప్పేసేయాలి, గెలుచుకోవాలి, అంతేనా? ఓకేనండి. ఓకేనా? ఈజీగా అడగరా? చాలా ఈజీగా అడుగుతున్నాను, చెప్పేయమంటారా? క్వశ్చన్ రెడీనా? రెడీనండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, అందరూ నన్ను తినటానికే కొనుక్కుంటారు, కానీ ఎవ్వరు నన్ను తినరు. ఇదేదో విన్నామే క్వశ్చన్, ఫస్ట్ లెటర్. చాలా ఈజీ క్వశ్చన్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆల్రెడీ టైం కూడా స్టార్ట్ అయిపోయింది. అందరూ నన్ను తినటానికి కొనుక్కుంటారు, కానీ ఎవ్వరు నన్ను తినరు. విన్నాను క్వశ్చన్, విన్నాను నేను. తినటానికి టైం అయిపోవచ్చింది లక్ష్మి గారు. ఫస్ట్ లెటర్ ఇవ్వరా తొందరగాను? మీరు చెప్పండి, గెస్ట్ చేసి చెప్పండి, నేను చెప్పేస్తాను. చాలా ఈజీ క్వశ్చన్, అసలు తింటారు ఏంటండి ఇది? చాలా ఈజీ. ఉల్లిపాయలా? లాక్ చేయమంటారా, గెస్ట్ చేసుకుంటారా వేరే ఆన్సర్? ఉల్లిపాయలు కొంచెం తింటాం కదా. కాదు చెప్తాను వినండి. అద్దమా? ఏంటండి? అద్దం అద్దం. ఫిక్స్ చేయమంటారా, గెస్ట్ చేసుకుంటారా ఇంకొకటి? అయ్యయ్యో, టైమ్ అప్. సారీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ లక్ష్మి గారు. గెస్ట్ చేస్తే కొంచెంలో మిస్ అయిపోయారు. సో నో ప్రాబ్లం, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండండి, చాలా మంచిగా మాట్లాడారు. నన్ను కూడా క్వశ్చన్ అడిగేశారు, బట్ మీరు చెప్పలేకపోయారు. నో ప్రాబ్లం, కాల్స్ మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాల్ అని చూద్దాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి అండి, రాధని.
ఓకే, రాధ గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అవునండి. ఓకే, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని? చూస్తుంటాము. అంతకుముందు ఓడిపోయాను, మళ్ళీ ఇప్పుడు కానీ కాల్ కలిసింది చాలా రోజుల తర్వాత. ఓకే, లైవ్ ప్రోగ్రామ్ కదండి, చాలా మంది కాల్స్ చేస్తుంటారు కదా, సో అందుకే కాల్ కలవకపోవచ్చు. ఉంటుంది ఎప్పుడు. ఏంటండి బిజీ బిజీ వస్తుంది, అదే లైవ్ ప్రోగ్రామ్ చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు లైన్ కలవకపోవచ్చు. అవునండి, అవునండి. ఓకే, రాధ గారు చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని అయితే బాగా? ఈ ప్రోగ్రామ్ చూస్తుంటామండి. పుట్టింటి పట్టుచీరని చూస్తారు, న్యూస్ కూడా ఫాలో అవుతుంటారా? న్యూస్ అప్పుడప్పుడు చూస్తుంటామండి. ఓకే, ఈరోజు వంట ఏంటి, వంట ఏం చేశారు? ఇవాళ పప్పు, దోసకాయ పప్పు, బెండకాయ ఫ్రై. ఓకే, వంటలు బాగా చేస్తారనమాట అయితే. పర్లేదు, బాగానే చేస్తారు, తినగలం. అంటే తినకూడదు, బాగా చేస్తారు కానీ తినకూడదు. భలే చెప్పారండి మీరు. నాన్ వెజ్ బాగా చేస్తారా, వెజ్ బాగా చేస్తారా? మేము వెజ్ అండి, మేము వెజిటేరియన్. ఓకే, వెజిటేరియన్ కాబట్టి ఇంకా వెజ్లో అన్ని వెరైటీస్ అన్నీ మీ దగ్గరే ఉంటాయి అనమాట. ఏముందండి, తెలియపని ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ వస్తున్నాయి, ఏది కావాలంటే అది నొక్కోవడం. యూట్యూబ్లో వచ్చినా మనం చేసే పనితనంలో ఉంటుంది కదండి ఆ టేస్ట్ రావాలి అంటే. అవునండి, అదే అంటున్నా. ఒకవేళ మాకు ఏదైనా రాకపోయినా అంతే, యూట్యూబ్లో అలా కొట్టేసినామంటే హ్యాపీగా వచ్చేస్తాయి అన్నీ. అంతే కదా. ఓకే, రాధ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. క్వశ్చన్ అడిగిన తర్వాత 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈలోపు గెస్ చేసి మీరు సరైన ఆన్సర్ చెప్పాలి. అంతకంటే ముందు మీరు మమ్మల్ని క్వశ్చన్ అడగాలి అంటే ఎంటర్టైన్ చేయాలి. ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు మరి? ఓకే, నేను సాంగ్ పాడతానండి. సాంగ్ పాడుతున్నారా? ఏ సాంగ్ పాడుతున్నారు? ఏదో నాకు వచ్చిన పాట పాడతాను. ఓకే, పాడేసేయండి. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా ఎలా దాన్ని ఆపేది, తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక. చాలండి. చాలా బాగా పాడారు రాధ గారు, బాగా ప్రిపేర్ అయినట్లున్నారు సాంగ్ ఇదే పాడాలి అని. అయిందండి. మీ ఫేవరెట్ సాంగా? అలా ఏం లేదు, నాకు సాంగ్స్ ఇష్టం అంతే. ఓకే, రెగ్యులర్గా పాడుతూ ఉంటారు, హమ్ చేస్తూ ఉంటారు అనమాట. అవునండి, టీవీలో ఎక్కువ సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటా. ఓకే, సాంగ్స్ అలా పెట్టేసుకొని పనులన్నీ చేసేసుకుంటారు. అవునండి. ఓకే, ఇంకా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా రాధ గారు? ఓకేనండి. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీ కదా? ఓకే ఓకే అండి, క్వశ్చన్ వచ్చేసి వాల్మీకి యొక్క అసలు పేరు ఏమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, వాల్మీకి యొక్క అసలు పేరు ఏమిటి? వాల్మీకి అసలే పురాణాలు కొద్దిగా, వాల్మీకి కొద్ది క్లూ. అయ్యో, టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వాల్మీకి యొక్క అసలు పేరు 5 లెటర్స్ ఉంటాయి, చాలా ఈజీ ఆన్సర్, కొంచెం ట్రై చేస్తే వచ్చేస్తుంది మీకు. వాల్మీకి టైం అయిపోయింది రాధ గారు, ప్లీజ్. కొద్ది క్లూ ఇస్తారా ఏమన్నా? దాన్ని మనం ధరిస్తాం కూడా. ధరిస్తాము. వాల్మీకి యొక్క అసలు అయ్యయ్యో అయ్యయ్యో, టైం అయిపోయింది రాధ గారు, నేను అంతగా క్లూ కూడా ఇచ్చేసాను, సారీ, టైం అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండండి రాధ గారు, చక్కగా మంచి సాంగ్ కూడా పాడారు. సో నెక్స్ట్ కాల్ని చూద్దాం. హలో 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 హలో, నమస్తే మేడం. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక మహబూబ్నగర్. ఓకే, మీ పేరు? సరోజన. సరోజన. ఆ, ఓకే, ఏం చేస్తుంటారు సరోజన గారు? ఇంటికాడ హౌస్ వైఫ్. ఓకే, హౌస్ వైఫ్ అన్నమాట. ఆ, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని, పుట్టింటి పట్టుచీర? దినాం చూస్తాం అబ్బా. రోజు చూస్తుంటారు కానీ కాల్ చేయరా? చేస్తున్నా, 3 మాటలు ఓడిపోతున్నా. అయ్యయ్యో, కానీ మీకు అందరికి చాలా బాగా కలుస్తున్నాయి కాల్స్. నార్మల్గా అయితే చాలా మంది కాల్ కలవట్లేదు అంటున్నారు, కానీ కొంతమంది 5 టైమ్స్ చేసాము, కాల్ కలిసింది కానీ ఓడిపోయామని చెప్తున్నారు. గ్రేట్ మీరు అందరూ. కలిసి లాభం లేదు, ఏం లాభం, ఓడిపోతున్నాం, అయిపోయా. అయ్యో, అట్లేముంది, మనం గెలవాలని ఏముంది, ట్రై చేస్తున్నాం. గెలవకపోతే ఏముంది చెప్పండి, సరదాగా మాట్లాడుకుంటున్నాం, ట్రై చేస్తున్నాం కదా. చేస్తున్నాం కానీ మాట్లాడుతున్నాం. వచ్చే టైంలో వచ్చేస్తుంది అంతే. అది ఓకే, క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఫస్ట్, తర్వాత 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది.
అంతకంటే ముందు మీరు మమ్మల్ని చిట్కా చెప్తారా, సామెత చెప్తారా, లేదంటే ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు, పాట పాడతారా? పొడుపు కథ చెప్తా, పాటలు రావు మేడం. నాకే పొడుపు కథ వేస్తున్నా. ఈ రోజు అందరూ బాగా నా మీద ఏదో పగ పట్టుకున్నారు మీరు అందరూ. చూసే ఆడియన్స్ అందరూ నన్నే రివర్స్ క్వశ్చన్ అడుగుతున్నారు. నువ్వు మమ్మల్ని క్వశ్చన్ అడుగుతావు కదా, సరే నీకు క్వశ్చన్ అడిగి చూపిస్తాం చూడు అంటున్నారేమో. అంటున్నావు. ఓకే, అడిగేసేయండి క్వశ్చన్, ట్రై చేస్తాను నేను కూడా. ఇంట్లో ప్రసాదము ఒంట్లో ప్రమాదం. ఇంట్లో ప్రసాదం వంట్లో ప్రమాదం, ఆ, అంతేనా? అంతే. ఏమిటిది, క్లూ ఇవ్వచ్చు కదా మాకు కూడా. ఆ. మరి రోజు ఆడుకుంటాం దాన్ని, రోజు అనుకుంటామా? రోజు వాడుకుంటాం. ఫోనా? కాదు, రోజు వాడుకునేది ఏంటబ్బా ఫోను? ఇంకా తినేది అంటున్నారా? తినేదే మనం తింటాం రోజు. రోజు తింటామా? ఆ, ఇంట్లో ప్రసాదం వంట్లో ప్రమాదం, ఆ. రోజు తింటామంటే ఏముందబ్బా? ఇడ్లీ, దోశ. టీ వాడతాం. టీ తాగమా? టీ అంటున్నారా? ఓకే, సూపర్ సూపర్, బాగా చెప్పారు అసలు. నేను కూడా ఈసారి ఎవరికైనా అడుగుతాను ఇదే ఆన్సర్. చక్కెర చెప్తున్నది. చక్కెరనా? ఓకే, టీ అనుకుంటున్నాం మేము. లే. ఓకే, ఇంట్లో అయితే ప్రసాదంగా చక్కెరని ఇస్తారు, పెట్టుకుంటారు, కానీ మామూలుగా తింటే మాత్రం ప్రమాదం. భలే చెప్పారండి లాజిక్ గా. ఓకే సరోజిని గారు, సూపర్, బాగా చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ అవుట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మేడం చెప్పండి. చిరంజీవి క్వశ్చన్ లేజరా? చిరంజీవి క్వశ్చన్స్ కావాలి. ఎందుకు మీకు చిరంజీవి ఫేవరెటా? అవు, చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ నాకు పాతి అభిమానం. అబ్బో, మూవీకి సంబంధించింది అడగమంటారు అయితే. కానీ 3 సార్లు అడిగారు కదా, 3 సార్లు మూవీకి సంబంధించిందే కదా, ఓడిపోయారేమో. ఈసారి ట్రై చేయొచ్చు కదా వెరైటీగా. 3 సార్లు అవి రాలేదు. చిరంజీవి దాగి వస్తాం ఇట్లేం అభిమానం. ఓకే, అయితే నేను మూవీకి సంబంధించింది అడుగుతాను, కాకపోతే చిరంజీవి గారిది కాదు, సినిమాకి సంబంధించింది అడుగుతాను, ట్రై చేయండి. చిరంజీవి అన్నయ్యి, పవన్ కళ్యాణ్ అన్నయ్యి, నాగార్జున గారిది వేస్తాను. చెప్పడు ఆయన రావు మేడం. వేసి ఉండాలి లేకపోతే ఆయన ఫోటో ఇయ్యి. ఫోటో ఇవ్వమంటారా? వెయ్యి బేబికర్. ఓకే, హలో. హలో, చెప్పు మేడం. ఇది నాగార్జున క్వశ్చన్ అడుగుతానండి, చాలా ఈజీ క్వశ్చన్, ట్రై చేయొచ్చు కదా మీరు. ఏమో నువ్వు హెల్ప్ చేస్తే బాగా నువ్వు గెలిపియాలి. అసలు చాలా ఈజీ, మీరు కొంచెం గెస్ట్ చేస్తే చెప్పేస్తారు అంతే. ఓకేనా? ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీగా ఉండండి. క్వశ్చన్ వచ్చేసి, మన్మధుడు మూవీలో బ్రహ్మానందం వాళ్ళ వైఫ్ పేరు ఏమిటి? బ్రహ్మానందం. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మన్మధుడు మూవీలో బ్రహ్మానందం వాళ్ళ వైఫ్ పేరు ఏమిటి? టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించి జోక్ కూడా, బాగా జోక్స్ వచ్చాయి, ఫుల్ గా వైరల్ అయిపోయాయి. 2 అక్షరాలు. 2 అక్షరాలు. 2 అక్షరాలు, చాలా ఈజీ. అక్షరం పేరు చెప్తావు. ఫస్ట్ అక్షరం చెప్పు మేడం. ఫస్ట్ అక్షరం పేరు చెప్పు. ఫస్ట్ లెటర్ ఫస్టే ఉంటది. రవి. చాలా ఈజీ చెప్పేశాను నేను, ఇంకా అన్ని క్లూస్ ఇచ్చాను మీకు. రవి. సరోజిని గారు, అయ్యయ్యో టైమ్ అప్, సారీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండండి. 2 అక్షరాలు చెప్పాను, ఫస్ట్ లెటర్ అని కూడా చెప్పాను. ఇన్ని క్లూస్ ఇచ్చాక మీరు చెప్పేస్తారనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, నో ప్రాబ్లం. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో ఈరోజు అందరూ గెస్ట్ చేస్తున్నారు చాలా ఈజీ క్వశ్చన్స్, కానీ గెలవలేకపోతున్నారు. సో నో ప్రాబ్లం అన్నమాట. కాల్ కలవట్లేదు అని చెప్పేసి ఎవరు బాధపడకండి, కాల్స్ కలుస్తుంది, నిదానం కలుస్తుంది. లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అలా బిజీ వస్తుంది అనమాట. సో కాల్ కలిసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, మేము గెలవలేకపోయామి, ట్రై చేస్తున్నాం కానీ ఇన్నిసార్లు ఓడిపోయామని చెప్పేసి మీరు ఏమనుకోదండి. గెలుస్తూ ఉంటాం, ట్రై చేస్తున్నాం, బట్ గెలవకపోవడం అనేది పక్కన పెడితే కొంచెం ఎంటర్టైన్ అవుతున్నాం, ప్రశాంతంగా హ్యాపీగా ఉంటున్నాం కదా. సో ఇదనమాట. నెక్స్ట్ కాల్ని చూద్దాం. హలో. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హాయ్ అండి, నమస్తే అండి. నా పేరు నాగమణి అండి, కాకినాడ నుంచి చేస్తున్నాను. ఓకే, నాగమణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పనులన్నీ అయిపోయాయా? అయిపోయినాయండి, ప్రస్తుతం ఖాళీ. మీ షో చూస్తూ ఫోన్ చేస్తున్నానండి. ఓకే, అయితే బీఆర్కే న్యూస్ ని బాగా ఫాలో అవుతూ ఉంటారు? ఫాలో అవుతూ ఉంటాను. ఏం చూస్తుంటారు బాగా బీఆర్కే న్యూస్ లో?
ఏమి లేదు, న్యూస్ అప్పుడప్పుడు అలా ఛానల్ మార్చుకున్నప్పుడు అలా చూస్తూ ఉంటానంటే. ఈ ప్రోగ్రామ్ మాత్రం డైలీ చూస్తానండి. డైలీ పుట్టింటి పట్టుచీర 2 అయిందా లేదా పుట్టింటి పట్టుచీరని చూడాలి, ఆ, క్వశ్చన్స్ అవునండి. చూడాలి, గెస్ చేయాలి ఆన్సరు, ఓకే అండి, అంతే అంటారా? అంతే అండి. ఓకే, అయితే అంతకంటే ముందు మీరు మమ్మల్ని, నేను క్వశ్చన్ అడిగే కంటే ముందే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? నాకు ఏం రావండి, ఏం చెప్దామన్నా. అయ్యో, ఒక పాట పాడండి, మీ వాయిస్ చాలా బాగుంది. వద్దండి, ఇందాక అలా నాతో మాట్లాడుతున్నారు అనుకున్నానండి. నా నేను ఏమైనా పాడినా చెప్పినా టీవీ దగ్గర అందరూ పారిపోతారు. లేదు లేదు, ఏం పారిపోరు, అందరు ఇక్కడే ఉంటారు. పాడేసేయండి నాగమణి గారు. అమ్మ నాకు రాదండి. ఓకే, పోనీ ఏం చేస్తారు మరి? చిట్కా చెప్తారా లేకుంటే సామెత చెప్తారా, ఎలా? చిట్కా అంటే ఉందండి, నేను ఫోన్ లో చూసుకుని అప్పుడు అన్ని డైలీ వచ్చేస్తున్నాయి కదా ఫోన్ లో, యూట్యూబ్ లో అవును. అన్నిట్లోని. ఉమ్. హలో, చెప్పండి. నాకేం రాదు మేడం. మరి ఎలా నేను క్వశ్చన్ అడిగేది? మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కదా మీరు. ఏదైనా ఫేస్ టిప్ అలా అయినా చెప్పండి. తెలియదండి. తెలియదా? సరే పోన్లేండి, ఫస్ట్ టైం కలిసిందా మీకు కాల్? ఫస్ట్ టైం అండి. ఓకే, ఆ టెన్షన్ ఉందన్నమాట అయితే. ఉందండి, ఉంది. ఓకే నాగమణి గారు, క్వశ్చన్ అడుగుతాను, టెన్షన్ లేకుండా ఫ్రీగా ప్రశాంతంగా గెస్ట్ చేసిన ఆన్సర్ అలా నాకు చెప్పేసేయండి, ఓకేనా? ఓకే అండి. మీకు ఆల్రెడీ ఆన్సర్లు అన్నీ తెలిసే ఉంటాయి, కొంచెం గెస్ట్ చేసినట్లయితే చాలా ఈజీ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాం మేము. నాగమణి గారు క్వశ్చన్ అడుగుతున్నాను, మరి రెడీ కదా? ఓకే అండి, రెడీ. ఓకే, పిల్లలకి జన్మనిచ్చిన వెంటనే చనిపోయే జీవి ఏది? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, పిల్లలకి జన్మనిచ్చిన వెంటనే చనిపోయే జీవి ఏది? టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, గెస్ట్ చేసి. తెలియదండి, కొంచెం క్లూ ఇవ్వండి. 2 అక్షరాలు. తెలీదండి. అయ్యో, గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి చెప్పండి కనీసం. జీవి అంటే ఏమన్నా జంతువులోనా లేకపోతే ఏమన్నా? టైం అయిపోయింది, గెస్ట్ చేసి చెప్పేసి నాకు ఏదో ఒక ఆన్సర్ చెప్పండి. ఏమంటే నాగమణి గారు, మీరు టెన్షన్ అవుతూ అసలు ఏం చెప్పట్లేదు. ఏమంటే అయ్యయ్యో, 2 అక్షరాలు. అయ్యయ్యో, అయిపోతుంది. 2, 1. సారీ, టైమ్ అప్. నాగమణి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను, 2 క్వశ్చన్సే. బట్ సారీ, ఈరోజు అసలు చాలా మందికి చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగాను, బట్ ఎవరు గెలిచకపోయారు. మరొక కాలర్, చివరి కాలర్ అయితే ఉన్నారు, చూద్దాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హాయ్ అండి, నా పేరు రాణి. రాణి గారు, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. చూస్తుంటారా, ఫాలో అవుతుంటారా పుట్టింటి పట్టు చీరను? ఫాలో అవుతుంటానండి. మీ పేరు బ్రాహ్మణి గారండి? అవునండి, నా పేరు బ్రహ్మిణి. అవునండి. అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు, నా పేరు చెప్పారు కాబట్టి. అవునండి. ఓకే చెప్పండి రాణి గారు, ఇంకా నేను క్వశ్చన్ అడిగే కంటే ముందే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఓకే అండి. ఏం చేస్తున్నారు? నేను మీ ప్రోగ్రామ్ చూస్తున్నానండి. పాట పాడతారా మా కోసం? అండి, లేదా చిట్కా అయినా చెప్పండి. నేనే పాడాలా? నేను పాడితే ఇంకా మామూలుగా ఉండదు అనమాట, అందుకే పాడట్లేదు. డెఫినెట్గా ఒక రోజు బాగా ప్రిపేర్ అయ్యి పాడేస్తాను. ఓకే ఓకే రాణి గారు, చిట్కా చెప్పండి పోనీ. చిట్కానా అండి? చివరి కాలర్, మీరు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అందుకే. ఓకే ఓకే, థ్యాంక్ అండి. చిట్కా చెప్పండి. చిట్కానా అండి? టమాటా ఉంటుంది కదండి, అది కట్ చేసి కొంచెం దాంట్లో చక్కెర వేసి ఫేస్ కి కొంచెం స్క్రబ్ చేస్తే డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోతుంది, ఫేస్ క్లీన్ అవుతుందండి. ఓకే, టమాటా తీసుకొని కట్ చేసుకొని దానికి చక్కెర అద్దుకొని మనం గినక స్కిన్ కి రబ్ చేసుకున్నట్లయితే ఎక్కడైతే ట్యాన్ ఉంటుందో అలా డెడ్ స్కిన్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. అవునండి. ఇలా వీక్లీ 2 అలా చేయొచ్చు అంటారా? 2 times అట్లా చేయాలండి. ఓకే, వీక్లీ 2 సార్లు లేదా 3 సార్లు ట్యాన్ బట్టి చేసేసుకోవచ్చు. సూపర్ అండి, మంచి టిప్ చెప్పారు మాకు, సమ్మర్ టిప్. థ్యాంక్ యూ అండి. ఓకే రాణి గారు, క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీ కదా? ఇంకా రెడీ. ఓకే, లేట్ లేకుండా క్వశ్చన్ అడిగేస్తున్నాను. అడగండి మ్యామ్. చాలా ఈజీ క్వశ్చన్, అసలు చాలా ఈజీ క్వశ్చన్, మీరు ఈజీగా ఇట్టే చెప్పేస్తారు చూడండి. ఓకే 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 అండి, అడుగుతున్నాను, రెడీ కదా? రెడీ. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, దుబాయ్లో వేటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టైమర్ స్టార్ట్ అయిపోయింది. దుబాయ్లో వేటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు? పిల్లి. ఏంటండి? పిల్లిలు, క్యాట్. లాక్ చేయమంటారా, ఫిక్స్ చేయనా, గెస్ చేసుకుంటారా వేరే ఆన్సరు?
రైట్ ఆన్సరా చెప్పండి, కొంచెం క్లూ ఇవ్వరా? కరెక్ట్ కానీ అంటే 2 అక్షరాలు, బట్ మీరు దాన్ని మార్చాల్సి వస్తుంది. గెస్ చేయండి ఇంకా. పులి పులి ఏంటండి? పులి అండి. కొంచెం గట్టిగా చెప్పాలి. పులి పులి. లాక్ చేయమంటారా? ఫిక్సా? టైం అయిపోతుంది. ఫిక్స్ అండి, ఫిక్స్. మరొకసారి చెప్పండి ఆన్సర్. టైగర్. ఓకే రాణి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. సూపర్. రాణి గారు గెలిచేసుకున్నారు మీరు పుట్టింటి పట్టు చీరను. మీకు త్వరలోనే పుట్టింటి పట్టు చీర రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తున్నాను రాణి గారు. చూసారు కదా వ్యూయర్స్, చాలా మంది కాల్ చేశారు, బట్ కొంతమంది కాల్ కలవలేదు, కొంతమంది కాల్ కలిసినా సరైన ఆన్సర్ ఇవ్వలేకపోయారు. చాలా ఈజీ క్వశ్చన్స్, కొంచెంలో మిస్ అవుతున్నారు. సో నో ప్రాబ్లం, ఫైనల్గా రాణి గారు విన్ అయిపోయారన్నమాట. సో చూసారు కదా, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టించిన ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. నమస్తే.